హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో సింపుల్గా బెండకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బెండకాయ కూర కోసం నేను ఇక్కడ 1/2 కేజీ బెండకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. అన్ని బెండకాయలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇలా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. తరువాత 2 ఉల్లిపాయలను తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే 3 టమోటాలను కూడా తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చి ఘాటును బట్టి కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోండి. 6-7 వెల్లుల్లిని ఇలా మధ్యలోకి నొక్కి వేసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. పోపు అంతా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను వేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే కరివేపాకును కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిని వేయించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక టమోటా ముక్కలను వేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని దీనిపై మూత పెట్టి టమోటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకుందాం. మధ్య మధ్యలో మూత తీసి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోండి. చూడండి, టమోటా ముక్కలు మనకి ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలను వేసుకొని కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకొని దీనిపై మూత పెట్టి బెండకాయ ముక్కలను మగ్గించుకుందాం. మధ్య మధ్యలో మూత తీసి ఖచ్చితంగా కలుపుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి. చూడండి, మనకి బెండకాయ ముక్కలు కొద్దిగా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకొని బెండకాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకోండి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోండి. అంతేనండి, మనకి సింపుల్గా బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.